సో హలో గైస్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం వచ్చిందైతే ఎంఆర్డియు మల్లారెడ్డి యూనివర్సిటీ అనమాట. ఫస్ట్ బిఫోర్ ఇది ఎంఆర్ఈసి యూనివర్సిటీ. సో పాత యూట్యూబ్ ఛానల్ అయితే ఈ బిల్డింగ్ సేమ్ ఇట్లనే ఉండే. సో ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ ఏమైందంటే కొత్త బిల్డింగ్ ఒకటి కట్టిండ్రు అంతే. సో ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ కొబ్బరి చెట్లు అవన్నీ ఉంటుండే, అవన్నీ తీసేసిండ్రు. సో ఇది అడ్మిన్ బ్లాక్ అనమాట. సో అడ్మిన్ బ్లాక్ పైన లోపల ఇట్లుంటుంది. సో ఇక్కడ దిగాలంటే ఇది పెద్ద స్టంట్ అని చెప్పాలి. ఒక మ్యూజియంలోకి వెళ్ళినట్టు ఉంటుంది, చాలా బాగుంటుంది. సో ఒక్కొక్క బ్లాక్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది కన్స్ట్రక్షన్. సో బ్లాక్ అయితే మెగ్ బ్లాక్ని తీసేసి ఎంబీఏ బ్లాక్ని మెగ్ బ్లాక్ చేసారు. మెగ్ బ్లాక్నేమో ఏదో మార్జిన్ బ్లాక్ అని చెప్తున్నారు. సో మనకైతే చాలా కన్ఫ్యూజింగ్ ఉంటుంది పాస్ట్ బిఫోర్ చదివిన వాళ్ళకి, ప్రజెంట్ వాళ్ళకి. సో ఇదైతే మన కాలేజ్ వెనకాల బ్యాక్ సైడ్ వ్యూ అనమాట. సో ఇది అడ్మిన్ బ్లాక్ పైనుంచి చూస్తే వ్యూ ఇట్లా కనిపిస్తుంది. అన్ని బ్లాక్లు ఇట్లా కనిపిస్తాయి, చాలా బాగుంటుంది పైనుంచి వ్యూ అయితే. సో ఈరోజు అయితే మనకి ఎగ్జామ్ ఇక్కడ పడ్డది అనమాట, సెంటర్ పడ్డది అడ్మిన్ బ్లాక్లో. పైనుంచి వ్యూ చూస్తే ఇట్లా ఉంటుంది, చాలా బాగుంటుంది. సో 3 ఫ్లోర్స్కి సేమ్ ఇలానే కన్స్ట్రక్షన్ ఉంటుంది. సో 3 ఫ్లోర్స్ ఉంటాయి అడ్మిన్ బ్లాక్కి. సో ఇదైతే కొత్త బిల్డింగ్ అనమాట. ఇది ఎంఆర్ఈసి అనే ఒక లోగో. సో తర్వాత మేము వెళ్ళిపోయిన తర్వాత ఏసీ పెట్టించిండ్రు క్లాస్ రూమ్స్లలో, కొత్త టేబుల్స్ కూడా వేయించిండ్రు, మొత్తం కొత్తగా చేసిండ్రు. సో ఈడైతే ఒకటి క్రేజీగా ఉంటుంది, పొరగాళ్ళు షిట్ చేయడానికి పోయి ఏమో చేస్తున్నారు. అయితే నాకు పోయి నా కంట్లోనే పడ్డది, అందుకే జూమ్ చేసి మరీ తీసినాం. క్రేజీ ఉంటుంది కదా, చిన్నప్పుడు పొరగాళ్ళు అట్లనే ఆడుకుంటారు కదా. సో అదనమాట మ్యాటర్. సో ఆ పోరగాళ్ళు ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి, దొరికితే. సో ఇదైతే మన కొత్త బ్లాక్లో కట్టిరనమాట. కొత్త బ్లాక్లో ఇట్లా ఉందన్నమాట వ్యూ అయితే. చాలా బాగుంది కొత్త బ్లాక్ కూడా. పోయినా ఏసీ పెట్టించిర్రు, చాలా బాగున్నాయి క్లాస్ రూమ్స్ అయితే. సో మాకైతే బిఫోర్ ఇన్ని ఫెసిలిటీస్ ఉంటుండే, కానీ మాకు ఏసీ ఉండకపోతుండే, డిజిటల్ బోర్డ్స్ లేవు. సో ఇప్పుడైతే పెట్టించారన్నమాట, ఎంఆర్డియు యూనివర్సిటీ అయ్యింది కాబట్టి. సో ఇదైతే మన పార్కింగ్ ఏరియా. సో అక్కడైతే బస్సెస్ ఉంటాయి, దాని పక్కన క్యాంటీన్ కట్టిర్రు. బిఫోర్ క్యాంటీన్ గూలగొట్టి అయితే ఈ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేసిర్రు. వేరే లెవెల్ ఉంటుండే మచ్చ ఆడిటోరియం, క్యాంటీన్ పాతదైతే. ఇప్పుడైతే అంతేం లేదు, పెద్దగా ఏం లేదు, పాతదే బాగుండే. సో ఇక్కడ ఇదైతే అడ్మిన్ బ్లాక్ ముందు సరస్వతి స్టాచ్యూ వ్యూ అనమాట. సో ఇక్కడ గ్రాస్ ఉంటుంది, సమ్మర్ కాబట్టి గ్రాస్ అంతా పోయింది. సో ఇది మెకానికల్ బ్లాక్ని మార్జిన్ బ్లాక్ చేసిర్రు, ఎంబీఏని అయితే మెగ్ బ్లాక్ చేసిర్రు. సో మొత్తం ఆగం జగన్నాగం చేసేసిర్రు బ్లాక్స్ని అయితే. సో నాకైతే చాలా ఏడుపు వచ్చింది, చాలా డేస్ తర్వాత మా ఫ్రెండ్స్ అందరు గుర్తుకొచ్చిర్రు. సో ఇప్పుడైతే కన్స్ట్రక్షన్ జరుగుతుంది, ఎక్కడ పోయినా కన్స్ట్రక్షన్. సో ఇదైతే సరస్వతి స్టాచ్యూ ముందు. ఇక్కడ నుంచి స్ట్రేట్గా చూస్తే గేటు 2 రోడ్స్ అయినాయి అనమాట. అప్పుడే కన్స్ట్రక్షన్ అయింది 2025లా. కాకపోతే ఇప్పుడు మొత్తం కొత్తగా అయిపోయింది మొత్తం అంతా. సో ఇదంతా అడ్మిన్ బ్లాక్ ముందు వ్యూ. స్టాచ్యూస్ అయితే ఇట్లున్నాయన్నమాట, చెట్లన్నీ ఆకులు రాలిపోయినాయి సమ్మర్ కాబట్టి. వివేకానంద స్టాచ్యూ వెనకాల రోజు లంచ్ బాక్సులు తింటుంటిమి. సో ఇదే మన ఆడిటోరియాన్ని తీసేసి కొత్త బ్లాక్ కట్టేసిండ్రు. ఇది పార్కింగ్లో అయితే ఘోరంగా బైక్లు ఉన్నాయి. సో 2 బిల్డింగ్లు లేపినారు కాబట్టి ఇంకో 500-600 మంది స్టూడెంట్స్ని జాయిన్ చేసి దొబ్బిండ్రు అనుకో. సో ఇక్కడ అయితే ఈ సెంటర్ ఆఫ్ వ్యూ అంటే కదా ఒక్కటే అనుకో, ఇంకా కొబ్బరి చెట్లు ఒక్కటే ఉన్నాయి. సో ఇవన్నీ హాస్టల్స్. ఇదైతే మా మార్జిన్ బ్లాక్ అని ఇప్పుడు పిలుస్తున్నారు. బిఫోర్ అయితే ఇది మెకానికల్ బ్లాక్ అనమాట. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్, థ్యాంక్ యూ.